హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద బసవేశ్వరుడి 839వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బసవేశ్వరుడి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. 839 ఏళ్ల క్రితమే బసవేశ్వరుడు కుల లింగ భేదాలు లేని సమానత్వం కోసం పోరాడారని కవిత గుర్తు చేశారు. ఆయన చెప్పిన మానవత్వం కోసం మనం నేటికి పోరాడుతున్నామంటే మనం ఇంకా వెనుకబడే ఉన్నామని ఆమె వ్యాఖ్యానించారు. పార్లమెంటులో మహిళా బిల్లును అడ్డుకోవడానికి కొన్ని శక్తులు కుట్రలు చేశాయని కవిత ఆరోపించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు తక్కువ సీట్లు ఇవ్వడాన్ని ఆమె తప్పుబట్టారు. బసవేశ్వరుడు అంబేద్కర్ల స్ఫూర్తితో తాము ఏర్పాటు చేయబోయే నూతన వేదిక సామాజిక న్యాయం కోసం పనిచేస్తుందని ఆమె ప్రకటించారు. రాబోయే రోజుల్లో మహిళలకు 33% టికెట్లు, పార్టీ పదవులు ఖచ్చితంగా ఇస్తామని స్పష్టం చేశారు. ఈ దేశంలో ఒక విప్లవం పుట్టింది. బసవేశ్వరుడు పుట్టే ముందే మరి ప్రకృతి పులకరించిందని చెప్తారు. అదేవిధంగా వారు జన్మించి 839 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఆనాడు వారు చేసినటువంటి మార్పులు, తీసుకున్నటువంటి ప్రజాస్వామిక విలువలు, ఆ అంశాలు ఇవాళటికి కూడా మనం చర్చిస్తూనే ఉన్నాం. ఒక పక్క వర్ణ భేదం లేకుండా, కుల భేదం లేకుండా సొసైటీలో అందరూ కలిసి ఉండాలి, అందరికీ కరెక్ట్ డెవలప్మెంట్ కావాలి, అందరికీ సరైన గౌరవం ఉండాలని ఆనాడు వారు ఏదైతే చెప్పారో, లింగ భేదం లేకుండా, స్త్రీ పురుష భేదం లేకుండా అందరికీ సమాన అవకాశాలు రావాలని ఏదైతే చెప్పారో, ఇంకా అది సాధించుకోవడానికి 830 ఏళ్ల తర్వాత కూడా మనం పాటుపడుతూ ఉన్నాము, ప్రయత్నం చేస్తున్నామంటే మనం వెనకబడి ఉన్నట్టు లెక్క. వారు ఇంకా ఎంతో తరాలకు ముందుగా పుట్టినటువంటి మహానుభావుడు. ఆ వ్యక్తిని, బసవేశ్వరుణ్ణి మనందరం కూడా దైవంగా కొలుసుకుంటా ఉన్నాము. ఈ దేశ